వెల్కమ్ టు డే 2. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి మన వర్కల ట్రిప్లో డే 2 అండ్ విల్లా షాషా నుంచి బీచ్కి యాక్సెస్ లేదు. సో ఎలిక్సర్ క్లిఫ్ నుంచి మనం బీచ్ యాక్సెస్కి వెళ్ళొచ్చు అండ్ ఈ వే వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ మనం క్లిఫ్ పైన ఉన్నాము అండ్ బీచ్ చాలా కింద ఉంటుంది. సో ఇట్స్ అ ప్రిటీ లాంగ్ వాక్. సో అందుకే నేను వీడియో చాలా ఫాస్ట్గా పెట్టాను అండ్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. సో ఈ పాత్ అంతా మనకి మన రిసార్ట్ నుంచి కనెక్షన్. సో అన్ని రిసార్ట్స్ నుంచి పాత్ లేదు. సో కొంతమంది ప్రొవైడ్ చేశారు, కొంతమంది లేదు. బట్ మీరు కానీ ఎలిక్సర్ క్లిఫ్ ఆర్ విల్లా షాషా ఏది బుక్ చేసుకున్నా మనం క్లిఫ్ నుంచి కిందకి బీచ్కి రావడానికి మనకి యాక్సెస్ ఉంది. అండ్ కంపారిటివ్లీ అదర్ బీచెస్ ఆఫ్ కేరళ, ఇప్పుడు మేము వేరే బీచెస్ వెళ్ళినప్పుడు ఇట్ లుక్స్ వెరీ బ్లూ క్లీన్ అట్లా. బట్ ఇక్కడ మాత్రం కొంచెం బ్లాక్ సాయిల్ బీచ్లా ఉంది. ఆల్సో ఇప్పుడు మీరు చూసారు కదా, దట్ ఈస్ ద హైట్. ఆ హైట్లో మన రిసార్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ కింద మనం బీచ్కి రావడానికి అంత ట్రెక్ చేసుకొని కిందకి రావాలి. వెరీ స్మాల్ ట్రెక్ అనొచ్చు, బట్ యా కన్సిడరబుల్ డిస్టెన్స్. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ డే 2లో మేము ఫస్ట్ అయితే బీచ్కి వచ్చేసాం. అండ్ సో వర్కలా ఈజ్ మేజర్లీ అబౌట్ క్లిఫ్ ఎంజాయ్ చేయడం. అండ్ ఇక్కడ బీచ్ అంత ప్రయారిటీ కాదు. వర్కలాలో కెఫేస్, సరౌండింగ్ ప్లేసెస్ అండ్ ఇవాళ మనం వెళ్ళబోతున్న ప్లేస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్. సో అదేంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందు. బట్ వర్కలా is not for that beach vibe, but if you want that beach vibe, then Kola Goa beach in South Goa and Kola Goa beach resort to specially ఆ బీచ్ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలంటే కనుక అది. అండ్ ఐ విల్ యాడ్ ఆ వీడియో లింక్ నేను యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో హియర్ ఇస్ దట్ వీడియో. సో అది. అండ్ మార్నింగ్ బీచ్ విజిట్తో స్టార్ట్ చేసి వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రిసార్ట్. సో మేము బీచ్ నుంచి రిటర్న్ వచ్చే టైంకి బ్రేక్ఫాస్ట్ టైం అయింది. అండ్ విల్లా షాషా ఆర్ ఎలిక్సర్ క్లిఫ్ దేంట్లో ఉన్నా సరే వీ హ్యావ్ ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంది. అండ్ నేను చెప్పినట్టుగా రెండింటికి ఒకటే చోట బ్రేక్ఫాస్ట్ అనేది సర్వ్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక మేము రెడీ అయిపోయి, మేము నిన్న డే 1 స్కూటీ రెంట్కి తీసుకున్నాం కాబట్టి ఆ స్కూటీ మీదే వీ స్టార్టెడ్ టు అవర్ ఫస్ట్ ప్లేస్ విచ్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇన్ వర్కలా. అండ్ ఇదైతే మస్ట్ విజిట్ అని చెప్పాలి. అండ్ సో ఈ ప్లేస్ వచ్చేసి మేమున్న స్టే నుంచి 30 కిలోమీటర్స్. అండ్ మీరు స్కూటీ 2 వీలర్ వెళ్తే కనుక ఇట్స్ అరౌండ్ 45 minutes ఆఫ్ జర్నీ. ఆర్ మీరు ఒకవేళ ఫ్యామిలీతో వచ్చారు, క్యాబ్లో వెళ్ళాలి అంటే ముందే ఒకసారి ఊబర్ అలా చెక్ చేసుకొని ముందే అన్నీ చూసుకొని డీటెయిల్స్ స్టార్ట్ అవ్వడం బెస్ట్. సో యా, సో ఆ రోజు వెదర్ కొంచెం బాగానే ఉంది. లైట్ డ్రిజల్స్ ఉన్నాయి, బట్ అంత ఎండగా లేదు. సో మేమైతే స్కూటీ మీదే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు వర్కలా. డోంట్ మిస్ దిస్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది చాలా దగ్గర, మళ్ళీ దీనికోసం ఎవరు రారు. అండ్ అఫ్ కోర్స్ ద ప్లేస్ ఈజ్ జటాయు ఎర్త్ సెంటర్. అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ కేరళ విచ్ హ్యాస్ కేబుల్ కార్ రైడ్. సో కేరళ మొత్తం మీద కేబుల్ కార్ రైడ్స్ ఉంది ఇక్కడే. అండ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్. సో ఉడన్ ఖటోలా is the corporation which builds the cable cars and cable car setup అంతా వాళ్ళు చేస్తారు, ఆ కార్పొరేషన్ వాళ్ళు. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఆల్సో జటాయు ఎర్త్ సెంటర్ లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. స్ట్రిక్ట్లీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్. సో మీ దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నా ఏది ఉన్నా సరే ఆర్ నాట్ అలౌడ్. సో ఎంట్రీ టికెట్ ఉంటుందని చెప్పాను కదా. సో ఎంట్రీ వచ్చేసి
250 రూపీస్ ఫర్ 1 అడల్ట్ అండ్ కేబుల్ కార్ వచ్చేసి బోత్ వేస్ 300 రూపీస్ పర్ అడల్ట్. అండ్ ఆల్సో వాక్వే కూడా ఉంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నడిచి వెళ్తాను అంటే ఇట్స్ 1 కిలోమీటర్ త్రూ ద ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఏరియా నుంచి మనం పైకి రావాలి. అండ్ 836 స్టెప్స్ ఉంటాయి బికాస్ ఈ ప్లేస్ వచ్చేసి 1000 feet అబవ్ సీ లెవెల్. సో హైట్లో ఉంటుంది కాబట్టి 836 స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మన జర్నీ టు అప్ లైక్ వన్ వే జర్నీ పైకి స్టార్ట్ అయింది కేబుల్ కార్లో. అండ్ ఇట్ ఈస్ వన్ సచ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అలా మనం పైకి దగ్గరికి వెళ్తుండగానే యూ కెన్ ఆల్రెడీ విట్నెస్ ద జైంట్ బ్యూటీ. ఇట్స్ వెరీ 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 మ్యాగ్నిఫిసెంట్ అనే చెప్పాలి. సో దగ్గరికి వెళ్ళి చూసేదాకా మనకు అర్థం కాదు ఆ ఫీల్. అండ్ దీనిలో చాలా 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 స్పెషాలిటీస్ ఉన్నాయి. సో మీ అందరికీ జటాయు స్టోరీ తెలిసే ఉంటుంది. దట్ సీతామాతని రావణాసురుడు ఎత్తుకెళ్ళే టైంలో జటాయు అడ్డుపడతాడు, ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ రావణాసురుడు స్వార్డ్తో తన వింగ్ అనేది కట్ చేసేస్తారనమాట. సో ఆ ప్లేస్లో ఒక ప్లేస్లో పడిపోతారు జటాయు. సో ఇదే ఆ ప్లేస్ అని చెప్తారు. సో అండ్ ఆల్సో దీనికి అండ్ తను లాస్ట్ బ్రెత్ వరకు లార్డ్ రామ్ అండ్ లక్ష్మణ్ కోసం వెయిట్ చేసి రావణాసురుడు వెళ్ళిన డైరెక్షన్ చెప్పాక తన లాస్ట్ రైట్స్ అనేవి లార్డ్ శ్రీరామ్ పర్ఫామ్ చేశారని చెప్తారు. అండ్ ఇక్కడే ఫుట్ ప్రింట్స్ ఆఫ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి లార్డ్ రామ ఫుట్ ప్రింట్స్. అండ్ ఆల్సో చిన్న రాముల వారి గుడి ఉందన్నమాట పక్కనే. సో ఇక్కడే జటాయుకి లిబరేషన్ అంటే మోక్షం అనేది దొరికింది అని ఈ ప్లేస్. అదొక స్పెషాలిటీ. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ రాక్ మొత్తం, ఈ స్కల్ప్చర్ మొత్తం అసలు న్యాచురల్ ఫార్మేషన్ని ఏం మాత్రం కదిలించకుండా అక్కడ ఉన్న రాక్తోనే ఇదంతా కార్వ్ చేశారు. సో దట్స్ రియలీ రియలీ గ్రేట్. అండ్ ఈ జటాయు బర్డ్ లోపల మనకి 6D థియేటర్ ఒకటి ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ మాకు అది విజిట్ అయ్యే అవకాశం రాలేదు బికాజ్ ఇట్ వాజ్ అండర్ మెయింటెనెన్స్. సో అందుకని మేమైతే వెళ్ళలేకపోయాము. సో మీరు వెళ్తే కనుక బర్డ్ లోపలికి వెళ్ళి 6D ఆడియో వీడియో థియేటర్ ఉంటుంది విచ్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. అండ్ చిన్నపిల్లలకైతే ఇంకా బాగా ఎంగేజింగ్గా ఉంటుంది అని చెప్పారు. బట్ అప్పుడు ఇట్ వాజ్ అండర్ మెయింటెనెన్స్, సో మేము విజిట్ చేయలేకపోయాం. సో వన్స్ అక్కడంతా తిరిగేసాక సరౌండింగ్స్ అంతా చూసాక మళ్ళీ మనం కింద తీసుకున్నాం కదా టికెట్. సో 300 బోత్ వేస్. సో అక్కడే మళ్ళీ కేబుల్ కార్ తీసుకొని మనం కిందకు వచ్చేయచ్చు. సో వన్స్ వి అండ్ మా సెకండ్ డేలో మేము విజిట్ చేసిన ఫేమస్ కెఫే వచ్చేసి డార్జిలింగ్ కెఫే. సో ఇది కూడా బీచ్ వ్యూనే. అన్ని క్లిఫ్ సైడ్లో ఉంటాయి, బీచ్ వ్యూస్తో ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం కాక్టైల్స్, మాక్టైల్స్ అండ్ డ్రింక్ అలా చేసే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ. ఫుడ్ వాజ్ యావరేజ్. సో ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అంబియన్స్ అంతా లైక్ కంపేర్డ్ టు షర్వా ఇది కొంచెం తక్కువ. అండ్ ఓకే, ఓవరాల్ బాగుంది. మేము అనుకున్న 3లో ఇది వచ్చేసి సెకండ్ డే సెకండ్ కెఫే. అండ్ డే 3 ఈజ్ గోయింగ్ టు బి అమేజింగ్. ఈ ట్రిప్లో మేము కవర్ చేయని ప్లేసెస్ అన్నీ డే 3లోనే కవర్ చేసాము. సో డోంట్ మిస్ డే 3 బికాస్ అక్కడ చాలా 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 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ చిన్నగా కిందకు వస్తే కెఫేకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఏరియా టు డూ స్ట్రీట్ షాపింగ్. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఇక్కడ ఏమీ కొనకండి, చాలా 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 కాస్ట్లీ. అండ్ డే 3లో నేను మీకు కొన్ని ప్లేసెస్ చెప్తాను వేర్ యూ కెన్ బై ఎవ్రీథింగ్. మీరు వచ్చినందుకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆర్ ఫ్యామిలీకి గిఫ్ట్స్ తీసుకెళ్ళాలన్నా దాట్ షాపింగ్ ప్లేస్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. సో డోంట్ మిస్ డే 3 వీడియో. అండ్ మీరు కనుక ఇక్కడ దాకా చూస్తే మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ ఆర్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఆర్ మీకేమన్నా ఈ వీడియోలో ఫీడ్బ్యాక్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ. టేక్ కేర్.